నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆశకైనా అలాగే అబద్ధాన్ని కూడా హద్దు అదుపు ఉండాలని చెప్పేసి అని ఒక సామెత ఉంటుంది. నేను రెండు కలిపి చెప్పాను. ఎందుకు అనంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వింటే అలానే అనిపిస్తోంది. ఆశకి అంతు లేదు, అబద్ధం ఆడడానికి అంతు లేకుండా పోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాదు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ అంటున్నారు. అంటే ఇక్కడ కూడా ఇంకొక సామెత చెప్పచ్చు, గుడ్డొచ్చి కోడిని ఎక్కిరిచ్చిందంట. అలా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అసలు ఈ రాజకీయాల్లో అధికారం కోసం అంటే 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో అధికారం పొందాలి అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగానైనా మాట్లాడుతున్నారు, ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఇందులో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన వచ్చిందే వైఎస్ఆర్ గారిని చూసి. సో ఆయన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కొడుకు కాదు, జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ అని చెప్పేసాను. సో నేను ఇందాకలు అన్నట్టు గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరిచ్చిందంట, అలా ఉంది. అలా లేదు అని అంటే ముందు వచ్చిన చెవులు కొంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. సో ఇలా వీళ్ళు మాటలు వింటూ ఉంటే ఇలాంటివి చాలా వస్తున్నాయి మైండ్లో. సామెతలు చాలా వస్తున్నాయి కదా, చాలా వస్తున్నాయి. ఏమంటారు ఇంతకీ? అది ఇంకోటి కూడా చెప్పచ్చు, వాపుని చూసి బొల్లుపు అనుకుంటున్నారండి. అంటే ఒక ఇప్పుడున్నటువంటి వాడుక భాషలో, అంటే కొడాలి నాని భాషలో మాటలు చెప్పాలంటే కొడాలి నాని భాషలో. సో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సీనియర్ జర్నలిస్ట్. సరే ఇప్పుడంటే ఆయన సలహాదారు అయ్యారు, సకల శాఖల మంత్రిగా అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి సెటైరిక్గా. సరే ఆయన సీనియర్ జర్నలిస్ట్, సుదీర్ఘ కాలం పాటు జర్నలిజం చేశారు. ఆయన జర్నలిజం చేశారంటే కొంచెం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కొంత స్వీయ నియంత్రణ అనేది కొంత ఉంటుంది జర్నలిస్టులకి. ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది జనరల్గా, సీనియారిటీ ఉంది. ప్లస్ దాని తగ్గట్టు రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్వీయ నియంత్రణ ఎక్కువ ఉంటుంది ఆయనకి, సజ్జల రామకృష్ణ రెడ్డి. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశానికి కూడా ఆయన్నే మీడియా ముందుకు పంపిస్తూ ఉంటారు. ప్రతి అంశాన్ని కూడా ఆయనే మాట్లాడుతూ ఉంటారు, ప్రతి దానికి కూడా ఆయనే వివరణిస్తుంటారు, ప్రతి దానికి కూడా ఆయనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. విపక్షాలను ఎదుర్కోవడం కూడా ఆయనే చేస్తూ ఉంటారు. వన్ మ్యాన్ షో లాగా అది కనిపిస్తూ ఉంటుంది. సరే ఏదైనప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి ఒక మాట నాకైతే ఆశ్చర్యం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తచ్చు, దానికి ఓకే. ఎందుకంటే ఆయన దగ్గర ఉంటున్నారు, సజ్జల సలహాదారు కాబట్టి ఆయన చెప్పిన ఆశ్చర్యపోవసల. కానీ రాజశేఖర్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడటం అనేది కొంత బాధాకరంగా అనిపించింది, నాకు కూడా బాధగా అనిపించింది. ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, అంత పెద్ద వ్యక్తి, అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ మాట అన్నారు ఏంటి అనేది అనిపించింది. ఆయన అన్నటువంటి వ్యాఖ్య ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తుకు ఎదిగారు, ఎవరు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు, ఈవెన్ రాజశేఖర్ రెడ్డిని కూడా మించిపోయారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇవాళ ఏ స్థాయికి ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అనే స్థాయికి ఎదిగాడు అని చెప్పి ఆయన చేసినటువంటి ఒక కామెంట్. ఆయన మహానేత కన్నా మించిపోయాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అది కొంచెం అతిశయోక్తిగా అనిపించింది నాకైతే. అంటే అతిశయోక్త లేకపోతే ఏమన్నా లోపల, లేదంటే ఆయనకి తెలిసి ఏమన్నా గొడ్డల భయం అలాంటిది ఏదన్నా భయం ఉందంటారా? అంటే అది అతిశయోక్తి అనుకుంటున్నా. ప్లస్ సరే ఇంకా గొడ్డలు అనేది ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. సరే ఆ గొడ్డల గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే కోర్టులో ఉంది, అది నడుస్తుంది, కేసు నడుస్తుంది. సరే అది ఎప్పుడు బయట పెడతారు సిబిఐ వాళ్ళు చూడాలి. అంటే కేసుకు సంబంధించిన గొడ్డలు అనట్లేదు, మామూలుగా భయాలు ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒక భాగం కదా. సో ఇలా ఏదన్నా వెనకుండి ఆ భయంతో అని కూడా ఉండొచ్చు కదా అనేది డౌట్గా అనిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి భయం అంటే ఇప్పుడు ఆ తాడేపల్లి క్యాంపస్లో ఉండే వాళ్ళందరూ కూడా భయంగానే ఉంటుంటారు అనేది సహజంగా ఉన్నటువంటి వాడుక. అక్కడ పోయించినటువంటి కొంతమంది చెప్పేదేమో అది చెప్తుంటారు, కొంతమంది ఏమో లేదు అంత బయట ప్రచారం అంతా అబద్ధం అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. కొడాలి నాని లాంటి వాళ్ళు అయితే ఇంకా వీర విధేయతను ప్రదర్శిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన లాంటి స్నేహితుడు కానీ,
ఆయన లాంటి ఆప్యాయత గురించే వాళ్ళు కానీ ఎవరు లేరు అని చెప్తూ ఉంటారు. సరే, అదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టేస్తున్నారు అనే దానికి కొన్ని మనం ఇన్సిడెంట్లు చెప్పుకోవచ్చు. ఈయన చేసినటువంటి కామెంట్స్కి బలం చేకూరేలా. యాక్చువల్గా ఫస్ట్లో వాళ్ళ టీవీ ఉంది కదా, వాళ్ళ టీవీలో మొత్తం మాస్టర్ ఎంబ్లం దగ్గర రాజశేఖర రెడ్డి ఫోటో సైజు పెద్దగా ఉండేది. ఎలక్షన్ ముందు 2019 ఎలక్షన్ ముందు. 2019 ఎలక్షన్ తర్వాత ఈయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ బొమ్మ సైజుని తగ్గించేశారు. అంతకుముందు కలర్లో ఉండేది, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ చేశారు. అది అయిపోయింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మేనిఫెస్టోలో కానీ లేదంటే ప్రచారంలో కానీ ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి ఇద్దరు బొమ్మలు ఉండేవి. ఈ మధ్యకాలంలో ఒక జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంది, రాజశేఖర రెడ్డి దాన్ని పక్కకు పంపించేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేసి ప్రతి గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టి ఆ ఓదార్పు యాత్ర సక్సెస్ అయ్యేలా చేసి ఆ తర్వాత ఆయన అధికారంలో రావడం, రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఈవెన్ ప్రచారంలో కూడా రాజన్న రావాలి అంటే జగనన్న రావాలి అనేటువంటి స్లోగన్ కూడా వాడారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడు చెప్పినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి బాగా గమనిస్తే కనుక ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని ఏ విధంగా అయితే పూజలు చేస్తున్నారో, గుండెల్లో పెట్టుకున్నారో రాజశేఖర రెడ్డిని, అదే తరహాలో నా ఫోటో కూడా ఉండాలి, నేను కూడా ప్రతి వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలి అనేది నా ఆశయం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. బహుశా ఆ కోణం నుంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డిని పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ సొంత మీడియాలో తగ్గించడం, బ్లాక్ అండ్ వైట్ చేయటం, అసలు కొన్ని స్కీమ్స్లో ఆయన ఫోటోని తీసేయటం, ఇవన్నీ చేస్తున్నారంటే అంటే రాజశేఖర రెడ్డిని పంపించి అందరి గుండెల్లో ఈయన ఉండాలనుకుంటున్నారా? లేదంటే అందరికీ ఈయనే ఆదర్శం అంటే నేనే అంటే రాజశేఖర రెడ్డి మరిపిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గుర్తించరు అనేటువంటి యాంగిల్లో ఈ విధంగా చేస్తున్నారా అనేది అనుమానం కలుగుతున్నటువంటి సమయంలో సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్ అయితే ఒక పరాకాష్ట అనుకోవచ్చు. అంటే రీసెంట్గా కూడా షర్మిల కామెంట్ చేశారు కదా, అసలు వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ప్రతిదీ అప్పుడు ఎలా అయితే ఆయన ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేవారో అలా ఇప్పుడు జరగట్లేదు, ఆ సిచ్యువేషన్ లేదు. అలాగే వైఎస్ఆర్ మాటలకి ఆయనకి కూడా తూటాలు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కొన్ని కామెంట్స్ చేశారు. సో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, వైఎస్ఆర్ పాలనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన కూడా కామెంట్ చేశారు. అంటే వీటికి దీనికి రిప్లై ఇస్తున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? మరి అసలు అది ఎంత అసలు రాజశేఖర రెడ్డి మించిపోయారని చెప్పారు, రాజశేఖర రెడ్డి మించిపోయారు అనేటువంటి యాంగిల్లో చెప్పారు. ఇవాళ అసలు రాజశేఖర రెడ్డి ఆ లెగసీ కానీ రాజశేఖర రెడ్డికి ఉన్న గుర్తింపు కానీ ఎవరు తీసేయలేరు. తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు అది పదిలంగా ఉంటుంది. అలాంటి రాజశేఖర రెడ్డి ఇమేజ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద దిగదుడుపు అన్నట్టుగా చెప్పారు. అంటే ఎంత పెద్ద మాట అది! రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అంటానికి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తున్నారంటే అంటే రాజశేఖర రెడ్డిని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా చూపించలేక రాజశేఖర రెడ్డిని పక్కన పెడుతున్నారా అనేది అర్థం కావట్లేదు.